అంత స్కామ్ కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు లిక్కర్ స్కామ్ కేసు కూడా ఉంది. దాని మీద బెయిల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అంటున్నాడు ఆయన ఎవరో మొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి కోర్టులకి, విచారణ జరిపించండి తొందరగా అని. చంద్రబాబు కూడా చేయొచ్చుగా విచారణ. అన్ని స్టేల మీద బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మా మీద సవాల్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నాడు రా దమ్ముంటే అసెంబ్లీకి అని. నువ్వేమైపోయావా అసెంబ్లీకి రాకుండా? ఏడ్చి మరీ పారిపోయినటువంటి సందర్భం ఉంది కదా. నువ్వు మళ్ళీ మమ్మల్ని సవాల్ చేస్తున్నావు. ఇలాంటి పనికిమాలిన సవాళ్ళు, ఇలాంటి పనికిమాలిన కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వంగా ఆయన హననం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఆయన మీద మీరు ఈ కేసులు పెట్టి వెంటాడుతూ ఉన్నారు. దీని ఉసురు మీకు కొడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. భాస్కర్ రెడ్డి కానీ లేదా ఈ కేసులో ముద్దాయిలు కానీ ఎవరి మీద మీరు సరైనటువంటి ఆధారాలు చూపేటటువంటి శక్తి మీకు లేదు. కారణం ఇది అవాస్తవమైనటువంటి కేసు. దీనిలో స్కామ్ ఎక్కడా లేకపోయినా స్కామ్ ఏదో ఉందనేటువంటి భ్రమ కల్పించే విధంగా మీరు నాటకం ఆడుతూ ఉన్నారు. ముందేమో 50,000 కోట్లు అన్నారు, తర్వాత 30 అన్నారు, తర్వాత 18 అన్నారు, ఇప్పుడు 3,500 మొన్న నిన్న చార్జ్షీట్లో పడేసిన 3,500 కోట్ల రూపాయలు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. పొంతం లేదు. మీ ఆర్గ్యుమెంట్స్కి మీకే పొంతం లేనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ప్రచారాలు మీరు చేస్తున్నారు. ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారు. ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. ప్రజలు నవ్వుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. అలాగే సిట్టుకి చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా లోకేష్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలు చేయాలని మీరు అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రదిష్ట పాలు కాదు కదా, దేదీప్యమానంగా మళ్ళా పెరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఏమన్నారు? మేము జేటాను వాళ్ళు తీసుకున్నారు. ఇంకా చాలా సందర్భాల్లో నేను ఒక మాట చెప్తాను. రాజధాని విషయంలో ఏ టర్న్ తీసుకున్నాం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఒక అంశంలో ఒక సమావేశంలో మా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మీరు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే అమరావతి నుంచే మీరు పాలిస్తారంటే ఎస్ అమరావతి నుంచే పాలిస్తామని ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. అది నేను తెలియగలుగుతానండి. 3 రాజధానుల ప్రశ్న ఎక్కడొస్తుంది, ఎప్పుడు వచ్చింది? ఈ రాజధాని పూర్తి కాకపోవటం వల్ల. అసలు ఇంతవరకు అసలు నేను అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా రాజధాని ఎట్టాగో మీరు పూర్తి చేయలేరు. అమరావతి మీ జన్మలో పూర్తి చేయలేరు. మీరు అనుకుంటున్న అమరావతిని పర్మనెంట్గా ఒక అసెంబ్లీని నిర్మిస్తారా? పర్మనెంట్గా ఒక హైకోర్టును నిర్మిస్తారా? పర్మనెంట్గా ఒక సెక్రటరియట్ని నిర్మిస్తారా? ఈ 3 సంవత్సరాల్లో చెప్పమని అడుగుతా ఉన్నా. ఎన్ని సంవత్సరాలు ఉంది? 3 సంవత్సరాలు 8 మాసాలు ఉంది. ఎక్కడుంది? ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. పాత సెక్రటేరియట్టే, తాత్కాలికమైన సెక్రటేరియట్టే, తాత్కాలికమైన హైకోర్టే, తాత్కాలికమైన శాసన మండలే, శాసనసభే. ఏది పర్మనెంట్? ఏది ఎక్కడుంది? అందుకనే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా, ఎందుకయ్యా ఇంత ఆయాసపడుతున్నావు, శుభ్రంగా ఈ 3 కలిసి ఇక్కడ కట్టేవయ్యా, ఒక 500 ఎకరాలు తీసుకుంటే కడితే అయిపోతుంది అని చెప్పాం. 1,00,000 కోట్ల ఏందండి? నాకు అర్థం కాలేదు. ఉన్న మెడికల్ కాలేజ్ అమ్ముతావా? 1,00,000 కోట్లు పెట్టి కడతావా? 5,000 కోట్లతో పూర్తి చేయలేవు నువ్వు. ఏమిటి అన్నీ కూడా ఒక మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి మేము ఏ టర్న్ తీసుకున్నామో జే టర్న్ తీసుకున్నామో ఏం జరిగిద్దో మీరు చూస్తారు రాబోయే కాలంలో. ఇవాళ అవ్వలేదుగా, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది వాళ్ళ పరిపాలన. ఇప్పటికీ నేను అడుగుతా ఉన్నా, మీరు మళ్ళా అధికారంలోకి వస్తే ఏం చేస్తారనే ప్రశ్న చంద్రబాబు నాయుడికి వస్తుంది, లోకేష్కి వస్తుంది, మేధావులకి వస్తుంది. దాన్ని బట్టి అర్థమయ్యేది మేము అధికారంలోకి రాబోతున్నామని. అది దీని కంక్లూజన్. ఓకే, జనసేన ఎవరు ఆరోపించారు? నాదెళ్ల మనోహర్ గారు ఆరోపిస్తుంటాడులే. ఆయన ఆరోపణలు బాగానే ఉంటాయి, కానీ కులాల మధ్యన చిచ్చు పెట్టాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు. అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళకు ఉంది, జనసేన వాళ్ళకి.
దేని గురించి? ఇసుక ఉచితంగా మీకు ఏమైనా ఉచితం వస్తుందా ఇసుక? అంటే వాస్తవం చెప్పాడు కానీ ప్రజలకి ఉచితంగా ఇసుక వెళ్ళట్లేదు, ఇది వాస్తవం. ప్రభుత్వానికి ఆదాయం రావటం లేదు, ఇది వాస్తవం. ఎక్కడ పోతుంది డబ్బులు? ప్రజలకు ఉచితంగా రావాలిగా. ప్రజలకు ఉచితంగా ఇసుక రావడం లేదు. ఆయన చెప్పిన మాటే, సంతృప్తికరంగా లేరు ప్రజలు. ఇసుక కావలసిన వాళ్ళు సంతృప్తికరంగా లేరు, ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఈ ఆదాయం ఎక్కడికి పోతుంది? లోకేష్ జేబులోకి వెళ్తుందా? తెలుగుదేశం ఎమ్మెల్యేల జేబులోకి వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని. ఒకటి, ఆయన ఉచిత ఇసుక అన్నాడు, అది బుస్సు, అంత అబద్ధం, అంత అసత్యం. మధ్యలో దళారులు చేరి కాజేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళకి పనిచేసుకుంటున్నారు. మట్టి, ఇసుక, గనులు అన్నీ తోడుకుంటున్నారు.